నిన్న ప్రధాని మోడీ గారు ఇజ్రాయెల్ చేరుకున్నారు. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ లో రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చారు. అన్ని ప్రోటోకాల్స్ ను బ్రేక్ చేసి నేతన్యాహు సతీ సమేతంగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈయన ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెసెట్ లో ప్రసంగించారు. మోడీ గారికి స్పీకర్ ఆఫ్ నెసెట్ అనబడే ఒక మెడల్ ను కూడా బహుకరించారు. జెరూసలం పోస్ట్ ఫస్ట్ పేజ్ లో ఇండియన్ పిఎం ఇన్ ఇజ్రాయెల్ అని ఆర్టికల్ ప్రచురించింది. నెసెట్ లో ఫస్ట్ నేతన్యాహు ప్రసంగించారు. ఈయన ఏమంటారు అంటే అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ పై ఉగ్రవాదం జరిగినప్పుడు ఇండియా మా వెంట నిలబడింది. ఎటువంటి ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా, జంకకుండా, ఎవ్వరికి భయపడకుండా, ఎవరైనా ఫీల్ అవుతారేమో అని వెనక్కి తగ్గకుండా మా వెంట నిలబడినందుకు థ్యాంక్స్ అని చెప్పారు. ఆ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ లో 1918లో తమని అంటే అప్పటి పాలస్తైన్ ను, ఇప్పటి ఇజ్రాయెల్ యొక్క హైఫా పోర్ట్ ను ఒట్టోమన్ సామ్రాజ్యం నుండి భారతీయ సైనికులు రక్షించారు అని కూడా చెప్పారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం కోసం భారత సైనికులు పోరాటం చేశారు అని కూడా చెప్పారు. ఈయన బ్యాటిల్ ఆఫ్ హైఫా గురించి మాట్లాడుతున్నారు. Ottoman occupation, those who helped us liberate this country, the British Army, in which there were Jewish fighters, including Jabotinsky, with the 1st Jewish Battalion, but also brave Iranian soldiers and commanders who fought like lions in the battle against Haifa. For the liberation of Haifa, the forces were pushed back, and who stormed forward, gave their lives. Indian commanders, we never forget that too. They gave their lives for us. బ్యాటిల్ ఆఫ్ హైఫాలో నిజంగా భారతీయ సైనికులు ఇజ్రాయెల్ స్వాతంత్ర్యానికి హెల్ప్ చేశారా అంటే ఎస్. ఎలా అంటే అది సెప్టెంబర్ 1918 మొదటి ప్రపంచ యుద్ధ సమయం. ఇండియా బ్రిటిషర్స్ ఆధీనంలో ఉండేది కాబట్టి ఇండియన్ సైనికులు బ్రిటిష్ ఆర్మీతో కలిసి పనిచేసే సమయం అది. వరల్డ్ వార్ 1లో 2 గ్రూప్స్ కొట్టుకు సచ్చాయి. ఫస్ట్ గ్రూప్ లో జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, టర్కీ యొక్క అట్టోమన్ సామ్రాజ్యం ఉండేవి. దీన్నే యాక్సిస్ గ్రూప్ అని పిలిచేవారు. సెకండ్ గ్రూప్ లో బ్రిటిష్, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ఏ అండ్ సౌదీ అరేబియా తాతలు, అల్ సౌద్ ఫ్యామిలీ, సున్నీ అరబ్బులు అండ్ ఆల్సో యూదులు అల్లీడ్ గ్రూప్ లో ఉండేవారు. అప్పట్లో ఒట్టోమన్ సామ్రాజ్యం సూపర్ పవర్ గా ఉండేది. దాదాపు 1000 ఏళ్లు మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ ను పాలించింది ఒట్టోమన్. ఇప్పుడు మీరు పనిచేసే రిచ్ గల్ఫ్ దేశాలన్నీ అప్పట్లో సౌదీ, కువైట్, ఒమాన్, బెహ్రీన్, జోర్డాన్ ఇవన్నీ ఒకప్పుడు ఒట్టోమన్ చెప్పు కింద బానిసల్లాగా ఉండేవారు. ఈ మ్యాప్ చూడండి. ఈ మొత్తం మిడిల్ ఈస్ట్ ఒట్టోమన్ కంట్రోల్లో ఉండేది. ఒట్టోమన్ మెయిన్ మిలిటరీ బేస్ ఇస్తాంబుల్లో ఉండేది. ఇస్తాంబుల్ నుండి గల్ఫ్ దేశాల మధ్య హైఫా పోర్ట్ ఉంది కాబట్టి ఒట్టోమన్ సైనికులు ఫుడ్, వాటర్ అండ్ యుద్ధ ఆయుధాలను ఇస్తాంబుల్ లేదా యూరోప్ నుండి ఫస్ట్ హైఫా పోర్టుకు తీసుకొచ్చి అక్కడి నుండి రైల్ లేదా డెజర్ట్ మార్గం గుండా చిన్న చిన్న మిలిటరీ బేసెస్ కు సప్లై చేసేవారు. ఒట్టోమన్ ను ఓడించాలి అంటే ఫస్ట్ ఒట్టోమన్ కంచుకోటైన హైఫా పోర్ట్ ను కొట్టాలి. దాన్ని కొడితే ఇస్తాంబుల్ అండ్ మిగతా బేసెస్ కు మధ్య లింక్ కట్ అవుతుంది. అప్పట్లో పాలస్తైన్, యమన్, ఈవెన్ మక్కా, మదీనా పవిత్ర స్థలాలు కూడా టర్కీ కంట్రోల్లో ఉండేవి. హైఫాను గెలుచుకుంటే మక్కా, మదీనా, పాలస్తైన్, జోర్డాన్, యమన్ ఇవన్నీ లిబరేట్ అవుతాయి. ఇక్కడ ఒట్టోమాన్ కు వ్యతిరేకంగా సౌదీ, సున్నీ అరబ్బులు, యూదులు ఇద్దరూ కలిసి ఒకే ఆర్మీలో పనిచేశారు. ఇప్పుడు గేమ్ అర్థం చేసుకోండి. హైఫాలో మౌంట్ కార్మల్ అనబడే ఒక కొండపైన ఒట్టోమన్ యొక్క 1500 మంది సైనికులు మెషిన్ గన్స్ అండ్ యుద్ధ తోపులు పట్టుకొని పొజిషన్ అయి ఉన్నారు. వీళ్లకు జర్మన్ సైనికులు సపోర్ట్ చేసేవారు. ఎవరైనా హైఫా వైపు వస్తే చాలు పైనుండి, కొండపై నుండి బాంబుల వర్షం కురిసేది. బ్రిటిష్ ఏం చేసింది, మన ఇండియాకు చెందిన మైసూర్, జోధ్పూర్ అండ్ హైదరాబాద్ క్యావెలరీ సైన్యాన్ని అంటే అశ్విక దళాలను రంగంలో దింపింది. అప్పట్లో డ్రోన్స్ అండ్ ఫైటర్ జెట్స్ లేవు కాబట్టి, కొండపైనున్న ఒట్టోమన్ పొజిషన్స్ ను లేపేయలేం కాబట్టి ఫాస్ట్ గా కొండ ఎక్కాలి. ఎవరు ఎక్కుతారు? బిస్లరీ బాటిల్, దిస్ ఇస్ డెజర్ట్ సో హాట్, ఓ మై గాడ్ అని విసుకునే బ్రిటిష్ సైనికులు కొండ ఎక్కి సచ్చే సీన్ లేదు. యూదులు, అరబ్బులు హైఫా యుద్ధంలో పాల్గొన్నారు. బట్ వారి దగ్గర స్కిల్స్ లేవు. అప్పట్లో యూదులు, అరబ్బులు పూర్ గా ఉండేవారు. వారి దగ్గర డబ్బులు ఉండేవి. క్యావెలరీ స్కిల్స్ వీరి దగ్గర ఉండేది. బ్రిటిషర్స్ కు క్యావెలరీ స్కిల్స్ ఉన్నా కూడా రిస్క్ తీసుకోలేరు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిస్క్ తీసుకుంది ఇండియన్ సోల్జర్స్. దీంతో 500 మంది జోధ్పూర్, మైసూర్, హైదరాబాద్ క్యావెలరీ యూనిట్ యుద్ధ భూమిలో దిగింది. ఫస్ట్ మైసూర్ లాన్సర్స్ స్కౌట్ చేశారు. అంటే కొండ ఎక్కి పైన ఏముంది అని చూశారు. మన దగ్గర ఉన్న రాజస్థానీ గుర్రాలు థార్ ఎడారిలో ట్రైన్ అయిన గుర్రాలు కాబట్టి హైఫా డెజర్ట్ లో ఆ కొండల్లో ఈజీగా పైకెక్కాయి. మైసూర్ లాన్సర్స్ లో కొంతమంది చనిపోయారు. 2 ఒట్టోమన్ మెషిన్ గన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఒట్టోమన్ సైన్యం ఏమనుకుంది, ఇండియన్ క్యావెలరీ స్లోగా వస్తుందిలే అనుకున్నారు. బట్ మేజర్ దల్బీర్ సింగ్ గారి జోధ్పూర్ లాన్సర్స్
సెకండ్ ఫేజ్ లో మెరుపు వేగంతో కొండ ఎక్కడం మొదలు పెట్టారు. ఒట్టోమన్ టర్క్ సైనికులు ఆ స్పీడ్ కు షాక్ అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లాన్సర్స్ చార్జ్ అయ్యారు. వీళ్ళ స్పీడ్ కు ఒట్టోమన్ రాజ్యం హైఫా పోర్ట్ నే కోల్పోయింది. అంటే ఒకేసారి అన్ని గుర్రాలు పైకి వేగంతో వస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఎవరిపై దాడి చేయాలి అనేది అర్థం కాలేదు. 1350 మంది ఒట్టోమన్ సైనికులు లొంగిపోయారు. 40 మంది భారత సైనికులు హైఫా కోసం ప్రాణాలు వదిలారు. 60 శక్తివంతమైన భారత గుర్రాలు హైఫా కోసం ప్రాణాలు వదిలి 150 మంది ఒట్టోమన్ సైనికులు చనిపోయారు. జనరల్ అలెన్ బై బ్రిటిష్ కమాండర్ ఏమంటాడు అంటే, ప్రపంచ చరిత్రలో గుర్రాల ద్వారా యుద్ధం చేయొచ్చు అని నేను అప్పుడే చూసా అంటాడు. దీని తర్వాత ఒట్టోమన్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ కు మిడిల్ ఈస్ట్ లో ఉన్న చిన్న చిన్న మిలిటరీ బేసెస్ కు మధ్య లింక్ కట్ అయింది. పాలస్తైన్, సౌదీ, యమన్, జోర్డాన్ ఈ దేశాలకు స్వాతంత్ర్యం కూడా వచ్చింది. ఎప్పుడూ టర్కీ ఇండియా అంటే ఎందుకు ఏడుస్తూ ఉంటుంది అంటే, హైఫా యుద్ధంలో మన ఓళ్ళు చేసిన తాండవానికి వీళ్లకు మనం అంటే ఇష్టం లేదు. దాదాపు 1350 మంది టర్క్ సైనికులు అప్పట్లోనే సరెండర్ అయ్యారు. హైఫాలో మేజర్ దల్పత్ సింగ్ గారి స్టాచ్యూ కూడా ఉంది. ఇప్పటికీ హైఫా పోర్ట్ ను యూదులు పూజిస్తూ ఉంటారు. ఆ తర్వాత పాలస్తైన్ 2 ముక్కలుగా విడిపోయింది. ఇజ్రాయెల్ అనే ఒక కొత్త దేశం 1948 లో స్థాపింపబడింది. హైఫా యుద్ధంలో ఇండియన్ లాన్సర్స్ లేరు అంటే ఇంకా ఒట్టోమన్ కింద సౌదీ, గల్ఫ్ దేశాలు పాలస్తైన్ బానిసల్లాగే బ్రతికేవారు. అందుకే నేతన్యాహు గారు ఇండియన్ సోల్జర్స్ లిబరేటెడ్ ఇజ్రాయెల్ అన్నారు. 2000 ఏళ్ల క్రితం, ఇంకా ఇస్లాం పుట్టక ముందే, పాలస్తైన్ కంటే ముందే ఇజ్రాయెల్ ఉండేది. ఇజ్రాయెల్ స్వాతంత్రానికి మనం కూడా హెల్ప్ చేశామనే మీనింగ్ వచ్చేలాగా ఈయన నెసెట్ లో మాట్లాడారు. నెక్స్ట్ మోడీ గారు ప్రసంగించారు. షోలాం ఇజ్రాయెల్ అని స్టార్ట్ చేశారు. నో కాజ్ విల్ జస్టిఫై టెర్రరిజం అండ్ కిల్లింగ్ ఆఫ్ సివిలియన్స్ అన్నారు. ఉగ్రవాదానికి ఎటువంటి కారణాలు జస్టిఫికేషన్స్ చేయకూడదు అన్నారు. అక్టోబర్ 7th అటాక్ ను ఖండించారు. మీ భావనను, మీ పరిస్థితిని మేము అర్థం చేసుకోగలము అన్నారు. 26/11 ముంబైలో కూడా అక్టోబర్ 7th లాంటి దాడే జరిగింది అని చెప్పి ప్యారలల్స్ ను డ్రా చేశారు. ఇండియా స్టాండ్ స్ట్రాంగ్ విత్ ఇజ్రాయెల్ అన్నారు. అబ్రహాం అకార్డ్స్ లాంటి పీస్ డీల్ ను మేము ప్రోత్సహిస్తున్నాము అన్నారు. 2000 ఏళ్ల క్రితం నుండి యూదులు అండ్ భారతీయులు మంచి మిత్రులు అన్నారు. భారత్ లో కూడా గుజరాత్ లో బెన్నీ ఇజ్రాయెలైట్స్ ఉన్నారు, ముంబైలో జూస్ ఉన్నారు, కొచ్చిన్ జూస్ ఉన్నారు, కేరళలో జూస్ ఉన్నారు, కోల్కతాలో బాగ్దాదీ జూస్ ఉన్నారు అని చెప్పి ఎన్నో జివిష్ రూట్స్ ఇండియాలో ఉన్నాయి అన్నారు. 1950s లో ఇండియా నుంచి కూడా ఎంతో మంది యూదులు ఇజ్రాయెల్ కు వెళ్లారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ యొక్క డెవలప్మెంట్ కోసం అండ్ ఇజ్రాయెల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇండియన్ జూస్ కూడా పాటుపడ్డారు అన్నట్లు మాట్లాడారు. ఇజ్రాయెల్ యొక్క డెజర్ట్ గ్రీన్ మోడల్ ను ఇండియా కాపీ కొట్టింది అన్నారు. ఇజ్రాయెల్ ద్వారా ఎన్నో టెక్నాలజీస్ ను, ఇన్నోవేషన్స్ ను, ముఖ్యంగా అగ్రికల్చర్ రంగంలో ఎన్నో టెక్నాలజీస్ ను తెలుసుకున్నాము అన్నారు. ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇండియా అనేది 3rd లార్జెస్ట్ ఎకానమీ. ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ ఇన్నోవేషన్ ఉంది. ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ పవర్ తో ఇండియా యొక్క మజిల్ పవర్ తోడైతే దేశ హితానికి అండ్ ప్రపంచ హితానికి 2 దేశాలు పాటుపడవచ్చు. ముఖ్యంగా సున్నీ యాక్సిస్ అండ్ ఇస్లామిక్ నాటోకు వ్యతిరేకంగా ఈ 2 దేశాలు చేతులు కలపాలి అన్నారు. 2 దేశాలు డెమోక్రసీని, హార్డ్ వర్క్ ను నమ్ముకుంటారు అన్నారు. జివిష్ ఐడియా ఏంటి? తిక్యున్ ఓలం అంటే ఫిక్స్ ద వరల్డ్. ఇండియా ఐడియా ఏంటి? వసుదైవ కుటుంబకం అంటే హోల్ వరల్డ్ ఈజ్ వన్ అని. డెమోక్రసీ కోసమే 2 దేశాలు పాటు పడతాయి అన్నట్లు ఈయన మాట్లాడారు. ఈయన దాదాపు 30 నిమిషాలు మాట్లాడారు. అయితే మోడీ గారు ఇజ్రాయెల్ కు వెళ్లడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ మధ్య ఇస్లామిక్ నాటో అనేది ఎక్కువైపోయింది. పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా మధ్య లాస్ట్ సెప్టెంబర్ లో డిఫెన్స్ ప్యాక్ట్ జరిగింది. పాకిస్తాన్, టర్కీ మధ్య కూడా డిఫెన్స్ ఒప్పందాలు జరిగాయి. సున్నీ, షియా ఉగ్రవాద యాక్సిస్ కలిసి పనిచేస్తున్నారు. అంటే హమాస్, హౌతీ, హెజ్బుల్లా, జైష్, లష్కరే వంటి ఉగ్రవాద సంస్థలు టెక్నాలజీని షేర్ చేసుకుంటున్నారు, ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు. ఫిదాయింగ్ అండ్ సూసైడ్ అటాక్లు ఎలా చేయాలి అనే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరుగుతోంది. మిడిల్ ఈస్ట్ లో 3 సూపర్ పవర్స్ ఉన్నాయి. 1 సున్నీ యొక్క సౌదీ అరేబియా, 2 షియా యొక్క ఇరాన్, 3 యూదుల యొక్క ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్, సౌదీ అరేబియా పాకిస్తాన్ తో కలిసి పనిచేస్తుంది. ఈవెన్ టర్కీ కూడా పాకిస్తాన్ తో ఎంగేజ్ అవుతుంది. మిడిల్ ఈస్ట్ లో మనం రిలవెంట్ గా ఉండాలి అంటే 3వ సూపర్ పవర్ అయినా ఇజ్రాయెల్ తో ఎంగేజ్ అవ్వాలి. కాబట్టి మనం ఇజ్రాయెల్ తో చేతులు కలుపుతున్నాం. రా మొసాద్ మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. కావాలంటే మీరు నిన్న మీటింగ్ లో చూడండి, అజిత్ దోవల్ గారు కూడా హాజరయ్యారు. డెఫినెట్ గా సున్నీ, షియా యొక్క ఉగ్రవాద సంస్థలు ఎలా ఆపరేట్ అవుతున్నాయి అనే ఇంటెలిజెన్స్, మిడిల్ ఈస్ట్ యొక్క ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ మనకి ఇవ్వాలి. ఏషియా యొక్క ఇంటెలిజెన్స్ ను మనం ఇజ్రాయెల్ కు అందివ్వాలి. డిఫెన్స్ రంగంలో కూడా ఇజ్రాయెల్ మనకు ఐరన్ డోమ్ అండ్ ఐరన్ బీమ్ యొక్క టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తాము అంటోంది. గోల్డెన్ హారిజన్ అనబడే ఒక బ్యాలిస్టిక్ మిసైల్ ను సప్లై చేస్తాము. లోరా అండ్ ఈవెన్ స్పైస్ 1000 వంటి మిసైల్స్ ను ఇజ్రాయెల్ మనకు సరఫరా చేస్తాం. ఆల్రెడీ మనం ఇజ్రాయెల్ తో 2026 లో $8.6 బిలియన్ డిఫెన్స్ డీల్స్ చేసుకున్నాం. ఫ్రాన్స్ తర్వాత ఇజ్రాయెల్ మనకు
అత్యధిక యుద్ధ ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఇజ్రాయెల్ యొక్క 34% డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇండియాకే చేస్తోంది. 1971 పాకిస్తాన్ యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధం, ఈవెన్ ఆపరేషన్ సింధూర్ లో కూడా ఇజ్రాయెల్ మనకు ఎన్నో యుద్ధ ఆయుధాలను, టెక్నాలజీను, ఇంటెలిజెన్స్ ను ట్రాన్స్ఫర్ చేసింది. వరల్డ్ వైడ్ ముస్లిం కమ్యూనిటీను ఉమ్మా అంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఉమ్మా ఒకటే. మీరు చూసుకోండి, పాకిస్తాన్, సౌదీ, టర్కీ అండ్ ఇరాన్ మధ్య ఎన్నో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇండియాను బిట్రే చేయొచ్చు. మీరు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చూస్తే ఇరాన్ యొక్క 5 ప్లేన్స్ పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యాయి. మేబీ ఇరాన్ కూడా పాకిస్తాన్ కు యుద్ధ ఆయుధాలను సప్లై చేసింది అనే అనుమానాలు వస్తున్నాయి. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇరాన్ దగ్గర బ్యాలిస్టిక్ మిజైల్స్ అండ్ డ్రోన్స్ ఉన్నాయి, టర్కీ దగ్గర మెడిటరేనియన్ సీ యాక్సెస్ ఉంది అండ్ పవర్ ఉంది. ఈ నలుగురు కలిస్తే మిడిల్ ఈస్ట్ ను వన్ సైడ్ చేయగలరు. కాబట్టే ఇండియా ఇజ్రాయెల్ తో ఎంగేజ్ అవుతోంది. చాలా మంది మోడీ గారి ఇజ్రాయెల్ విజిట్ ను వ్యతిరేకిస్తున్నారు. సిపిఐ పార్టీ ఇజ్రాయెల్ గాజాలో ఊచకోత జెనోసైడ్ చేస్తోంది, అటువంటి దేశానికి మోడీ గారు వెళ్లడం కరెక్ట్ కాదు అని చెప్పి మోడీ గారు నెసెట్ లో నిలబడి గాజా జెనోసైడ్ గురించి మాట్లాడారి అన్నారు. బుల్డోజర్ రాజకీయాలు ఇండియా ఇజ్రాయెల్ నుండే నేర్చుకుంది అన్నారు. యాక్చువల్లీ బుల్డోజర్ అనేది ఫస్ట్ యోగి గారు స్టార్ట్ చేసిన మోడల్. ఆ స్టైల్ ను ఇజ్రాయెల్ ఇంప్లిమెంట్ చేసింది. ఇక్కడ సిపిఐ నాయకులు దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇండియా అంటేనే యాంటీ కలోనియల్ పాలసీకు వ్యతిరేకం, అటువంటి పాలసీను మోడీ గారు వెన్నుపోటు పొడిచారు అని కూడా మాట్లాడారు. ఈ డైలాగ్ ను గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడు. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచి ఏమంటాడు అంటే, మోడీ గారు గాజా జెనోసైడ్ ను ఖండించాలి, పాలస్తీన్ హక్కుల కోసం మాట్లాడాలి అన్నారు. మనలలో చాలా మంది ఇజ్రాయెల్ కోసం ఇండియా ఇరాన్ కు వెన్నుపోటు పొడిచింది, చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ ను అడుగున పెట్టింది అని కూడా కామెంట్స్ పెడుతున్నారు. జియో పాలిటిక్స్ అనేది రీల్స్ లేదా షార్ట్స్ లో చూసి నేర్చుకునేది కాదు, ఇది చాలా పెద్ద మ్యారథాన్. ఫస్ట్ ఇరాన్ అబ్బాస్ అరచి యొక్క డబుల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడతాం. ఏప్రిల్లో పెహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగింది. మే ఫస్ట్ వీక్ లో ఎప్పుడైనా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అనేది కన్ఫర్మ్ అయినప్పుడు ఈ అబ్బాస్ మే 5th రోజు ఫస్ట్ పాకిస్తాన్ కు పర్యటించాడు. ఫస్ట్ ఇతను పాకిస్తాన్ కే వెళ్ళాడు, ఉమ్మాకే ప్రిఫరెన్స్ ఇచ్చాడు, పాక్ ప్రెసిడెంట్ తో 2 రోజులు మాటామంతి చేశాడు. ఆ తర్వాత మే 7th రోజు ఇండియా ఫీల్ అవుతుందేమో అని చెప్పి ఇండియాకు వచ్చాడు, జయశంకర్ గారిని పలకరించాడు. ఈ పెద్ద మనిషికి ఇండియా సపోర్ట్ కావాలి కదా, మరి నువ్వెందుకు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే పాకిస్తాన్ కు ఫస్ట్ వెళ్ళావు? యాజ్ పర్ యువర్ లాజిక్ నువ్వెందుకు పాకిస్తాన్ కు వెళ్లి పెహల్గామ్ దాడి చేసిన వాళ్ళను ఖండించలేదు? ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం కరెక్ట్ కాదు అని ఎందుకని నువ్వు ఖండించలేదు? నెక్స్ట్ సిపిఐ నాయకుల స్టేట్మెంట్ దగ్గరకు వస్తా. ఇండియా యాంటీ కలోనియల్ పాలసీను బిట్రే చేసింది, ఆక్రమణవాదులతో చేతులు కలిపింది అన్నారు కదా. సౌత్ చైనా సీను చైనా ఆక్రమించి కృత్రిమ దీవుల్ని కట్టుకుని అంక్లోజ్ ట్రీటీ మై ఫుట్ అన్నప్పుడు మీరెక్కడికి వెళ్లిపోయారు? ఫిలిపీన్స్ యొక్క ఐలాండ్స్ లోని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో చైనా ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ చేయడం, ఫిషింగ్ చేయడం ఆక్రమణవాదం కాదా? ఇది యాంటీ కలోనియల్ పాలసీ కాదా? చైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్లిపోయారు? చైనా అరుణాచల్ ప్రదేశ్ పేర్లు మార్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్లారు? అరుణాచల్ ప్రదేశ్ మాదే అని క్లెయిమ్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్లారు? నేను పుతిన్ కే సపోర్ట్ చేస్తా, రష్యాకే సపోర్ట్ చేస్తా. అయితే రష్యా తమ దేశ హితం కోసం యుక్రెయిన్ పై దాడి చేసినప్పుడు, యుక్రెయిన్ యొక్క భూభాగాలను తమలో కలుపుకున్నప్పుడు మీరెక్కడ పోయారు? ఇరాన్ యెమెన్ లో చేసేది ఆక్రమణవాదం కాదా? యుఏఈ సుడాన్ లో ఏం చేసిందో మీకు తెలుసా? సోమాలియా ల్యాండ్, లిబియాలో యుఏఈ పోర్ట్స్ ఎందుకున్నాయి? సుదాన్లో యుఏఈ యొక్క ఉగ్రవాదం కారణంగా 5 లక్షల మంది సుదానీస్ ముస్లిమ్స్ చచ్చిపోయినప్పుడు మీరు ఎక్కడికి వెళ్లారు? వెనుజులాలో అమెరికా చేస్తోంది ఏంటి? సో మన ప్రియమైన పొలిటికల్ పార్టీస్ నేషనల్ అండ్ రీజనల్ ఇష్యూస్ గురించి మాట్లాడితే బాగా ఉంటుంది. దేశ హితం కోసం ఫారెన్ విజిట్స్ కు వెళ్ళినప్పుడు ఎన్నో లాజిక్స్ లింక్ అయి ఉంటాయి. ఇక్కడ ఈయన ఇజ్రాయెల్ కు వెళ్లి డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఉమ్మా ఎప్పటికైనా ఒకటే, మనం డైవర్సిఫై చేసి ఇజ్రాయెల్ తో ఎంగేజ్ అవ్వాలి. లేదు అంటే వాళ్ళు టెక్నాలజీను, ఇంటెలిజెన్స్ ను, ఉగ్రవాదాన్ని షేర్ చేసుకుంటారు. మనం ఎక్కడికి వెళ్తాము? సో ఈ విధంగా మీరు అన్ని దాని గురించి మాట్లాడాలి. స్పెసిఫిక్ గా ఒక టాపిక్ పట్టుకొని కొంతమందిని సంతుష్టీకరణ చేయడానికి మాట్లాడకూడదు. జస్ట్ ఒక కమెంట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇరాన్ దగ్గరికే వద్దాం. ఇరాన్ పాకిస్తాన్ ఎప్పటికైనా ఒకటే. ఎందుకంటే బలోచిస్తాన్ విషయంలో ఇరాన్ పాకిస్తాన్ ఒక్కటయ్యారు. బలోచిస్తాన్ కు ఒకవేళ స్వాతంత్ర్యం వస్తే రేపు ఇరాన్ లో ఉన్న సిస్తాన్, బలోచిస్తాన్ ప్రాంతంలో కూడా బలోచీలు ఇరాన్ కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తారు. ఇరానియన్స్ కూడా బలోచిస్తాన్ ను అణిచివేస్తున్నారు. సో ఎప్పటికైనా వీళ్ళిద్దరూ ఒకటే. సో నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.